దేవునికి స్తోత్రములు. యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. అలాగే ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి కృప చూపుతున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలో చేరి నీ వాక్యం చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని, వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? పిల్లారా, మనము సంఘముగాను సమాజంగాను కూడుకున్నాం. మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము. అందుకోసమే సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తూ మరి సంఘానికి రావాల్సిన అవసరం ఉన్నది. చూడండి పిల్లారా, మనము చిన్నపిల్లలను స్కూల్కు పంపిస్తే ఆ స్కూలు విడిచిపెట్టగానే వాళ్ళు ఎలాగా ఇంటికి సంతోషంగా ఆనందంగా గంతులు వేసుకుంటూ వస్తారు. ఈరోజు మరి ఆదివారం సంఘానికి మనము ఎలా వస్తున్నాం? సంతోషంగా ఆనందంగా వస్తున్నామా, ఏదో బాధతోనే వస్తున్నామా? ఆలోచన చేయాలి. అందుకోసమే ఈరోజు సంఘానికి మనమందరము దేవుని ఆత్మతోను సత్యంతో ఆరాధించుకోవడానికి వచ్చినాము. సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఈరోజు మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు వాక్యంతో ఏం మాట్లాడతాడు? ఆ వాక్యం ద్వారా నా హృదయాన్ని సరిదిద్దుకోవాలి, చక్కదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో మనం సంఘానికి వచ్చిన మనము ఈరోజు వాక్యం ద్వారా మనము ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు, ఆ వాక్యంతో మనల్ని మనం సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నాము. మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న సహోదరులు, మీతో వాక్యం దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. పిల్లారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనం అందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము పిల్లారా. ఈరోజు అంశము మనము ఏం నేర్చుకుందాము పిల్లారా? ఈరోజు అంశము మార్పు దేనిలో పొందాలి? మార్పు దేనిలో పొందాలి? పై రూపంలోననా లేక ఆంతర్య స్వభావములోననా? ఈరోజు అంశము మార్పు దేనిలో పొందాలి? పై రూపంలోనోనా లేక ఆంతర్య స్వభావంలోనా అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మనిషి ఏ స్వభావంలో ఉన్నాము, మనిషి ఇప్పుడు ఏ స్వభావంలో ఉన్నాము, మరి ప్రస్తుతము మరి మనం ఏ స్వభావంలో ఉన్నాము, ఏ స్వభావంలోనికి మారిపోయాము, మరి ఇప్పుడు మనం ఏ స్వభావంలో ఉండాలి అనే మరి అంశం ద్వారా మనము మరి నేర్చుకుందాం పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి ప్రారంభాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము అవ్వలను దేవుడు ఏ విధంగా దేవుని స్వరూపమందు మరి ఆదామును కన్నాడు. మరి కన్నప్పుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించినప్పుడు దేవునితో సావాసము కలిగి ఉన్నారు. అనతి కాలంలోనే దేవుని రాజ్యము పతనమైపోయింది. మరి సాతాను స్వభావంలోనికి వెళ్ళిపోయారు. సాతాను స్వభావంలోకి వెళ్ళిపోతే దేవుడు గొప్ప సంకల్పం వేశాడు పిల్లారా. దేవుని ప్రణాళికను చూడండి పిల్లారా, దేవుడు ఏం చేశాడు? మరి అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు మరి ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఆ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి దేవుడు తన కుమారుని మరి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునకు పాపంలో శిక్ష విధించెను. చూడండి, ఆయన ద్వారా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపి పాపంలో ఉన్నవారి, పాపశాపంలో ఉన్న వారిని విడిపించడానికి మరి ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువలో పడిన యాగం ద్వారా, ఆ బలి యాగం ద్వారా, ఆ రక్త ద్వారాల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు అని
విశ్వసించి యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్న వారము. అప్పుడు నూతన స్వభావం కలిగిన వారము. చూడండి పిల్లారా, లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లారా. మనము లేఖనానుసారంగా చూసుకున్నట్లయితే పిల్లారా, మరి సంఘమును ప్రేమించి, చూడండి పిల్లారా, యేసుక్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానంతో దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక పిల్లల చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? మరి లేఖనాన్ని చదువుకుందాం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 26, 27 వచనాలు చదువుకున్నాము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లరా, మరి సంఘమును పవిత్రపరచుటకు నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా అవుటకు ఆయన శిలువయాగం పొందాడు. ఆ శిలువలో కాల్చిన రక్త ద్వారాల ద్వారా ఆ సువార్తను విన్నా నేను పాపిని, నా పాపల కోసం యేసుక్రీస్తును దేవుడు తన కుమారుని పంపించి ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా, మరి నేను పాపిని, నా పాపల కోసం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో నా పరిశుద్ధాత్మని పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విని హృదయాలు నొచ్చుకొని మరి ఏం చేయాలి? పాప క్షమాపణ ఎంత మారు మనసు పొంది ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాం. చూడండి పేరా, మరి క్రీస్తు మహిమను ధరించుకుంటాము. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? దేవునితో పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆ కురుసున్న పరలోకంలో ఉన్న ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఎలాంటి వచ్చాడా? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. యేసుక్రీస్తు ఎవరి స్వరూపంలో వచ్చాడు? దేవుని స్వరూపంలో, దేవుని మహిమలో వచ్చాడు. దేవుని మహిమలో వచ్చి దేవుని పనిని తుదముట్టించాడు. చూడండి పిల్లలు, దేవుడికి అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఆయన కృపామహిమకు కీర్తి తెచ్చేవారుగా ఉండాలి. కానీ ఏమైపోయింది? దేవుని రాజ్యం పతనమైపోయింది. అందరూ నిత్య నరకానికి జోగాడుతున్న వారందరిని విడిపించడానికి యేసుక్రీస్తును దేవుడు పంపించాడు. చూడండి పిల్లలు, పరలోకం నుండి మన కోసము ఈ లోకంకి వచ్చాడు. నీలాంటి నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని. చూడండి పిల్లలు, ఆ పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు గాని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడండి. యేసుక్రీస్తు ఏ పని లేక ఈ లోకానికి రాలేదు పిల్లరా. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని పని నిమిత్తం వచ్చాడు. దేవుడు పని నిమిత్తము దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. నాకు పిల్లలు కావాలా, ఆ పిల్లలందరూ నాకు కాకుండా పోతున్నారే, వారిని ఇక్కడికి తీసుకొని రావాలి. దేవుని పనిని చేయడానికి, దేవుని పనిని తుదముట్టించడానికి ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు దేవుని పనిని చేశాడు. చూడండి బ్రదర్, ఆయన పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా జీవించాడు. చూడండి, పాపం లేనివాడుగా పరిశుద్ధుడుగా జీవించి ఈ లోకంలో దేవుని పనిని తుదముట్టించాడు పిల్లరా. దేవుని పనిని తుదముట్టించాడు. నీవు నేను సువార్తను విన్నా నీవు నేను క్రీస్తుని ఎలా ధరించుకున్నాము? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్న వారము. చూడండి బ్రదర్, మనం తీసుకున్న బాప్తీసం అయితారా? మరి క్రీస్తును ధరించుకున్న వారమైతే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఆయన పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా జీవించాడు.
ఇప్పుడు చూడండి పిల్లరా, మరి ఏ అపకారం తలపట్టలేడు. చూడండి పిల్లరా, చూడండి ఏ విధంగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మనం క్రీస్తును ధరించుకున్న నీవు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సహోదరి సహోదరుడా, క్రీస్తును ధరించుకున్నాను, క్రీస్తును పొందుకున్నాను, మరి సంఘానికి వెళ్తున్నాను. ఏంటి సంఘానికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకుంటున్నావు, నల్లట్ట ఎర్రంచు పట్టుకొని వెళ్తున్నావు. ఏంటి వేసుకొని, మరి తెల్ల బట్టలు వేసుకొని, వీళ్ళు ఎవరండి? సంఘానికి వెళ్తున్నామండి, క్రైస్తవులండి అని మనము పై రూపాన్ని మార్చుకుంటున్నాం, కానీ ఆంతర్య స్వభావము మారుతుందా? ఆంతర్య స్వభావము మన మాటలో, మన చూపులో, మన ఆలోచనలో స్వభావం మారాలి. పై రూపం కాదు, పై రూపాన్ని మనుషులు చూస్తారు. చూడండి, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరాలను చూస్తున్నాడు. హృదయాంతరాలను చూస్తున్నాడు. అందుకోసమే హృదయము నిండిన కొద్దీ నోరు మాట్లాడతాట. చూడండి బ్రదరా, ఈరోజు క్రీస్తును ధరించుకున్న నీవు నేను ఎలా ఉన్నాం? ప్రేమ, సంతోషము, సమాధానం అనే విధంగా ఉన్నామా? వాదాలు పెట్టుకుంటున్నామా? చూడండి ఏ విధంగా ఉన్నాము? క్రీస్తును ధరించుకున్న నీవు క్రీస్తులాగా ప్రేమ, సంతోషము, సమాధానము అవన్నిటినీ కలిగి ఉండాలి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. అందుకోసమే హృదయము నిండిన కొద్ది క్రీస్తును నమ్ముకున్నామని, క్రీస్తును నమ్ముకున్నానని, క్రైస్తవుడనని చెప్పుకుంటున్న నీవు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? భ్రమలో బ్రతుకుతున్నామా? ఎవరైనా మాట అంటే ఓర్చుకుంటున్నామా? ఓపిక, సంతోషము, సమాధానంగా ఉన్నామా? హృదయాంతరము మారిందా? లేకుంటే పై రూపాన్ని మార్చుకొని నేను సంఘానికి వెళ్తున్నాను ఆదివారం అని బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, కానీ బైబిల్లో ఏముందో తెలుసుకొని హృదయామును మార్చుకునే పరిస్థితిలో లేకుండా ఉన్నాము. అందుకోసమే మనుషులు పై రూపాన్ని చూస్తారు, మరి దేవుడు హృదయాన్ని చూస్తాడు. అందుకోసమే మనుషులు పై రూపాన్ని చూస్తారు. అందుకోసమే హృదయము నిండిన కొద్దీ నోరు మాట్లాడుతుంది. క్రీస్తును ధరించుకున్న నీవు నేను మన హృదయంలో ఏం నిండాలి? వాక్యం నిండాలి. ఆ వాక్యం ద్వారా ఏమవుతుంది? శాంతి, సమాధానము, ప్రేమ, సౌభ్రాతృత్వం అనేది మనలో మాటలు వెళ్తాయి. చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉన్నావు? మరి క్రీస్తులోనికి వచ్చినాను అని చెప్తూ భ్రమలో ఏ విధంగా ఉన్నావు? నీ హృదయం ఎలా నిండింది? హృదయము ఎలా నిండింది? హృదయము వాక్యంతో నిండిందా? వాక్యంలో సంతోషము, సమాధానము, ప్రేమ ఇలా మరి ఉన్నాయా? క్రీస్తు ఏ విధంగా భూమి మీద జీవించాడు? చూడండి, పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా జీవించాడు. మరి ఎంతమంది నిందించినా కూడా బదులు నిందించలేదు. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి క్రీస్తులోనికి రాకముందు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? హృదయంలో కపటాలు, కలహాలు ఉన్నా నీవు క్రీస్తును ధరించుకున్నానని చెప్పుకుంటూ మరి క్రీస్తులో మరి సంఘానికి వెళ్తున్నావు. సంఘానికి వస్తున్న మనము మనల్ని ఎవరన్నా నిందించినా గానీ, ఎవరన్నా దూషించినా గానీ ఏం చేస్తున్నాం? బదులు దూషిస్తున్నామా? మరి యేసుక్రీస్తు బదులు దూషించలేదు. చూడండి, బదులు దూషించలేదు. మరి మనం ఏ విధంగా ఉన్నాం? ప్రేమ, సంతోషము, సమాధానంగా అలా ఉంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉన్నావు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడనున్నది. అందుకోసమే ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఏ విధంగా ఉన్నారు? దేవుని మాట వినక ఏ విధంగా ఉన్నారట? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము, వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయము గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందముగా వారి కన్నులు మూసుకొని పోయాను. చూడండి, ఒకనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల గురించి చెప్తున్నాడు. దేవుని మాటను విని మనసు మార్చుకోలేదు, హృదయం కొవ్వినదట. హృదయం కొవ్వే విధంగా ఉన్నారట. అందుకోసమే మనం ఇప్పుడు క్రీస్తు సంఘానికి వచ్చిన మనం క్రీస్తును ధరించుకున్నామని చెప్పుకుంటూ మన హృదయము మారాలి. పై రూపాన్ని మార్చుకోకూడదు. పై రూపాన్ని మనుషులు చూస్తారు. ఈరోజు మరి తెల్ల షర్ట్ వేసుకొని లేకుంటే ఏదో మనం కోట్ వేసుకొని వెళ్తే పై రూపాన్ని చూస్తారు, అబ్బా అంటారు. కానీ హృదయాంతరాలను దేవుడు చూస్తున్నాడు. హృదయంలో మార్పు కలగాలి. ఆ మార్పు కలగాలంటే నీవు వాక్యం ద్వారా ప్రతిదినము సావాసం కలిగి ఉండాలి. అందుకోసమే హృదయం ఏ విధంగా మరి క్రీస్తును ధరించుకున్నానని, క్రైస్తవుడనని చెప్పుకుంటూ ఉన్నవారు రోమ సంఘంలో ఏ విధంగా ఉన్నారట? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో
వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచో బుద్ధిహీనులైరట. చూడండి, వారి అవివేక హృదయము అంధకారమాయను. నాకంతా తెలుసండి, కానీ తెలిస్తే ఏం లాభం అండి? దాన్ని అనుసరించి మన బ్రతుకులో అనుసరించి చూయించాలి. క్రీస్తు ఏ విధంగా జీవించాడు, అపొస్తలులు ఏ విధంగా జీవించారు, మనం ఏ విధంగా జీవిస్తున్నాం? చూడండి పిల్లరా, అలాంటి జీవితం జీవించకూడదు. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకునొచ్చు బుద్ధిహీనులైరట. చూడండి పిల్లరా, అందుకోసమే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. మన హృదయంలో ఏ విధంగా ఉన్నది? మరి బ్రహ్మలో క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడని చెప్పుకుంటూ పై రూపాన్ని చూపిస్తున్నామా? హృదయాంతరాలు ఎరిగినవా దేవుని మన హృదయం మారే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? హృదయం మారే విధంగా ప్రవర్తించాలి. కానీ ఏ విధంగా ఉన్నాం? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు హృదయమును పోషించుకునిరి. చూడండి, ఇప్పుడు భూమి మీద సుఖముగా అనుభవించాలి, సుఖభోగాలు అనుభవించాలని మరి జీవిస్తున్నామే గాని హృదయమును మార్చుకొని దేవుని వాక్యాన్ని మన బ్రతుకులు అనుసరించి జీవించి చూపించాలని మనం ఉన్నామా? ఏ విధంగా ఉన్నాము? మరి హృదయ దురాశలను అనుసరించి నడుచుకుంటున్నారట. ఇంకా రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-24 వచనంలో, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు చూసి ఇతడు అపవిత్రతకు అప్పగిస్తాడట. నువ్వు భ్రమలో ఉండి నేను క్రైస్తవురాలనని మన ప్రవర్తనలో, మన మాటలో, మన క్రియలో, మన చూపులో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? క్రీస్తును మరి దేవుని మయపరిచే విధంగా ఉన్నామా? క్రీస్తు స్వరూపం కలిగిన వారముగా ఉన్నామా? హృదయాన్ని మార్చుకునే విధంగా ఉన్నామా? పైరూపం కలిగిన వారముగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మరి దిమనస్కులుగా ఉండకూడదు. దిమనస్కులు అంటే లోకం కావాలి, క్రీస్తు కావాలి, లోకం కావాలి, క్రీస్తు కావాలి. అది కాదు. క్రీస్తు ఏ విధంగా జీవించాడు, అపొస్తలులు ఏ విధంగా జీవించారు, క్రీస్తు నమ్ముకున్న నీవు, క్రీస్తును ధరించుకున్న నీవు క్రైస్తవురాలా ఏ విధంగా జీవిస్తున్నావు? ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతున్నది. ఆ వాక్యం ద్వారా మన హృదయాన్ని సరిదిద్దుకోవాలి, హృదయాన్ని సరిదిద్దుకునే వారంగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వచ్చును. దిమ్మనస్కులుగా ఉండకూడదు అని లేఖనం చెప్తుంది. దిమ్మనస్కులుగా ఉండకూడదు. నీ కాఠిన్యమును మార్పు పొందండి, నీ హృదయం అనుసరించి నడుచుకున్నావు. చూడండి, మరి మనసు కఠినం చేసుకొని అలా చెప్తారండి వారికి ఏం పని లేదు అనుకుంటున్నావా? వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నది. వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని అనుసరించి మన బ్రతుకులో అనుసరించి చూపించాలి. చూడండి పిల్లరా, రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పును బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావో. చూడండి, సమకూర్చుకునే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి చూడండి పిల్లరా, అంతేకాదు, అస్థిరులైన వారి మనస్సు మరులు కొలుపుతున్నారట. స్థిరం కాని మనసు అస్థిరం, ఇటు కొంచెం అటు కొంచెం. క్రైస్తవుడు నన్ను చెప్పుకుంటున్నావు, లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావు, మన క్రీస్తు మాటలు మాట్లాడుతున్నావు. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాము? మరి పై రూపాన్ని మార్చుకొని నేను క్రైస్తవుడు అని చెప్తున్నావు, క్రైస్తవురాలని చెప్పుకుంటున్నామా? క్రీస్తును ధరించిన నీవు, క్రీస్తు మహిమలో క్రీస్తు స్వరూప్యం ధరించుకున్న నీవు ప్రేమ, సంతోషము, సమాధానము అనే విధంగా ఉన్నామా? ఇంకా ఏ విధంగా ఉన్నాం? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి, అస్థిరమైన మనసు మరులు కొలుపుతూ లోభత్వమందు సాధకం చేయబడిన హృదయములు గల వారై శాపగ్రస్తులై ఉండును. చూడండి, దేవుని వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డది. చూడండి, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులునై ఉండి. అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. ఇంకంతేకాదు, ఎఫెసీ సంఘంలో ఏ విధంగా ఉన్నారట? 4వ అధ్యాయం 18వ వచనంలో, వారైతే ఇప్పుడు చూడు, క్రీస్తు కావాలి, లోకం కావాలి.
చూడండి, క్రీస్తు కావాలి, లోకం కావాలి అనేవారు ఏ విధంగా ఉన్నారట? వారైతే అంధకార మనసు గల వారై తమ హృదయ కాఠిన్యమును వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేర్పరచబడిన వారై తమ మనసునకు తగిలిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే ఏ విధంగా ఉన్నాము? వాక్యంకు లోబడే విధంగా ఉన్నామా? చూడండి పిల్లరా, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నది. క్రీస్తును ధరించిన నీవు సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా మన హృదయము మారాలి, హృదయాంతరాలు మారాలి, పై రూపము మార్చుకోకూడదు. చూడండి పిల్లరా, మరి క్రీస్తును ధరించుకున్న నీవు ఏ విధంగా మారాలి? హృదయాంతరము మారాలి. వాక్యంతో, దినదినము వాక్యంతో హృదయం మారాలి. మరి చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో చెడిపోయిన మనసు కలిగిన వారై, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకును మనస్సుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. చూడండి పిల్లరా, ఈరోజు ఏ విధంగా ఉన్నది? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకును మనస్సుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి క్రీస్తు మహిమపరిచే విధంగా ఉన్నామా? క్రీస్తు స్వరూపంలో ఉన్నామా? దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉన్నామా? సాతాను భ్రమలో మరి క్రీస్తు అని చెప్పుకుంటున్నావా? చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి, ఏ విధంగా ఉన్నాం? హృదయము మారాలి. హృదయ స్వభావం మారాలి, పై రూపం కాదు మార్చుకునేది. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది, మన హృదయము మారాలి అని రాయబడ్డది. చూడండి పిల్లలు, అంతేకాదు మరి ఏ విధంగా? రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన నీవు నేను పాపమును ఏలకనీయకుండా. పాపము ఎందులో ఉన్నదండి? పాపము శరీరములో ఉందండి. ఆ శరీరములో పాపం ఉంది. ఆ పాప స్వభావాన్ని పోవడానికే నీవు సువార్తను విన్నావు. సువార్త ద్వారా నేను పాపినని పాపలో ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు ఆ బాప్తీసంలో నీ పాపాన్ని పాతిపెట్టబడుతున్నావు. నూతన స్వభావముగానికి వెళ్తున్నావు. నూతన స్వభావంలోనికి వెళ్ళిపోతున్నావు. నూతన స్వభావంలో మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు మార్పు పొందే వాడివిగా ఉండాలి అని లేఖనం చెప్తుంది. అందుకోసమే ఏ విధంగా ఉన్నాం మన పరిస్థితి? ఇంకా మరి భ్రమలో ఉండు మోసకరమైన దురాశలు, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. చూడండి పిల్లల, మోసకరమైన దురాశలు, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. శరీర స్వభావము, శరీర ఆలోచనలు విడిచిపెట్టాలి. ఆత్మ స్వభావమును ధరించుకునే వారంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, కావున మునుపు ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని 24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనాలి. ఎప్పుడు ధరించుకుంటామండి? ఎప్పుడు ధరించుకుంటాము? సువార్తను విని. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మరి రక్షింపజేసిన సువార్తను విని మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందేటప్పుడు క్రీస్తు మహిమలోనికి వెళ్తావు, సంఘంలో చేర్చబడతావు. సంఘానికి ఉన్న ఆధిపత్యము, సంఘానికి ఉన్న గొప్ప మహిమ నీకు అర్థమవుతుంది. అప్పుడు సంఘానికి అపొస్తల బోధ యందును, సావాసమందును, రొట్టె విరుచుడు యందును, ఏడతే సావాసం కలిగి ఉండి సంఘము ద్వారా, సంఘానికి వెళ్ళి నువ్వు వాక్యం ద్వారా దినదినము రూపాంతరం పొందుతావు. వాక్యం ద్వారా నీలో మచ్చ, మడత, డాగు, కలంకమన్నీ తీసివేయబడతాయి. చూడండి, ఆ మచ్చ, మడత, డాగాన్ని ఇలా వాక్యంతో, దినదినము వాక్యంతో నీవు శుద్ధి చేయబడతావు. అందుకోసమే సంఘానికి రావాలి, వాక్యంతో సావాసం కలిగి ఉండాలి. చూడండి, ఏ విధంగా ఉన్నాము? మరి శిరస్సును హత్తుకొని వాడు ఎవడైనా మీ బహుమానమును అపహరించనీయకుడి. నువ్వు పొందుకున్న మహిమను అపహరించేవాడున్నాడు. ఎవడు? సాతాను. అందుకోసమే ఏమని చెప్తుంది కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మన మాట, శిరస్సును హత్తుకొనని వాడెవడైనా మీ బహుమానము అపహరింపనీయకుడి.
ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతనం నరముల చేతనం పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. అందుకోసమే శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఏం చేశాడు? సంఘం కోసము తన తన దేవుని పనినిచ్చిన శిరస వహించి దేవుని కోసము దేవుని కృపామయముకు కీర్తి కలగజేయాలని దేవుని సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువయాగం పొందాడు పిల్లారు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మన అందరి పాపాలను తీసివేసి పరిశుద్ధులుగా చేయడానికి మనందరి కన్న తండ్రి అయిన దేవుని యుద్ధ పరలోకానికి తీసుకెళ్లడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా నేను పాపిని, నా పాపల కోసం యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు మహిమను ధరించుకుంటే నీ పై రూపం కాదు, హృదయము మారుతుంది. హృదయము రూపాంతరము పొందుతుంది. చూడండి, రూపాంతరం పొందే విధంగా మన జీవితాలు ఉన్నాయా? చూడండి, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? రూపాంతరం పొందే విధంగా ఉన్నామా? చూడండి, మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన ఆలోచన మరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మనం ఎక్కడికి రావాలి? మనసు మారాలి. మనసు మారాలంటే సంఘానికి వెళ్ళాలి, వాక్యం యుద్ధకు రావాలి, వాక్యం యుద్ధకు రావాలి. దేవుడి సంకల్పం ఏంది? అందరూ అంతటా మారు మనసు పొందాలట. ఎందుకు మారు మనసు పొందాలి? మారు మనసు పొందే నువ్వెవరు? నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావు? ఏం చేస్తున్నావు? శరీరం కోసం బ్రతుకుతున్నావా? ఆత్మ కోసం బ్రతుకుతున్నావా? ఆత్మను గురించి ఆలోచన కలిగి ఉన్నావా అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. సంఘానికి వచ్చిన మనము వాక్యం ద్వారా దినదినము రూపాంతరము పొందే అవకాశం ఉన్నది. అందుకోసమే యోహాను గారు మరి పరలోకం గురించి ప్రకటిస్తున్నాడు. మత్తయి సువార్త 3:2 రాయబడిన మాట, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చూడండి, మారు మనసు పొందాలి. మారు రూపం కాదు, పై రూపంను మనుషులు చూస్తారు, హృదయంను దేవుడు చూస్తాడు. అందుకోసమే మారు మనసు పొందాలని చెప్తున్నది కానీ వాక్యము, బైబిల్ అంతా పై రూపాన్ని మార్చుకోమని చెప్పట్లేదు, పై రూపాన్ని మార్చుకోవడానికి చెప్పట్లేదు. ఈరోజు మరి క్రైస్తవ సమాజంలో పైకి భక్తి గలవారమని చెప్తూ మరి ఆ భక్తి లాభసాధనం అనుకునే విధంగా మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అందుకోసమే మనం ఈ వాక్యం ద్వారా మన హృదయాన్ని సరిదిద్దుకోవాలి, మన హృదయాన్ని నూతనపరచుకోవాలి. ఏంది? వాక్యం ద్వారా, దినదినము వాక్యం ద్వారా మనము రూపాంతరము పొందాలి. అందుకోసం యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను. చూడండి, యేసుక్రీస్తు కూడా మారు మనసు పొందాలి. పరలోక రాజ్యం సమీపిస్తున్నది కనుక మారు మనసు పొందుడి. మారు రూపం కాదండి. మరి ఇప్పుడు ఈరోజు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు లేండి, మరి తెల్ల బట్టలు లేండి అని చెప్పడం కాదు. తెల్ల బట్టలు వేసుకుంటే మనుషులకు కనబడతావు నువ్వు తెల్ల బట్టలు వేసుకొని. హృదయము మారాలని, మారు మనసు పొందాలని వాక్యం చెప్తుంది. మారు మనసు పొందాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే పిల్లారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని పనిని తుదముట్టించాడు. దేవుని పనిని తుదముట్టించడానికి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధిస్తే ఆ బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నూతన నిబంధన ఇచ్చాడు. అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించాడు. లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ఎందుకు ప్రకటించారు? సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. ఆ సువార్తను విన్నవారు, చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యంలో అపొస్తలులు ఏ విధంగా సువార్త ప్రకటించారు అంటే 2వ అధ్యాయం 38 చాలా చక్కగా రాయబడ్డది. అపొస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగం ద్వారా మీరు ఈ జీవాధిపతిని చంపితిరి, ఆయనను దేవుడు తిరిగి లేపిన దీని మేమందరం సాక్షులమని సువార్తను చెప్తున్నప్పుడు వారందరూ మేమేం చేయాలి అన్నప్పుడు మరి పేతురు ఏమంటాడు? పేతురు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38 పేతురు మీరు మారు మనసు పొంది, ఇక్కడ మీరు మారు రూపం పొంది అని చెప్పలేడు. ఇక్కడ మీరు పై రూపాలు మార్చుకోమని చెప్పట్లేదు. ఇక్కడ మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు.
వరము పొందుదురు. ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము దేవుని కుమారత్వము తిరిగి పొందుకుంటారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే. అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అపొస్తలుడు ఏ విధంగా ఈ లోకంలో జీవించారు? గర్వంగా డంబంగా జీవించారా? లేదండి, లోబడి వాక్యంకు లోబడ్డారు. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అన్ని ఓర్చుకున్నారు. క్రీస్తు ప్రేమను చూపించారండి. దేవుణ్ణి మయపరిచే విధంగా వారి జీవితాలు ఉన్నాయి. మనము క్రీస్తును ధరించుకున్నానని డంబంగా ఉన్నామా? అహంకారంగా మాట్లాడుతున్నామా? ప్రేమ, సంతోషం, సమాధానం మనలో ఉందా? హృదయము నిండి నాకొదే నోరు మాట్లాడితే. మన హృదయంలో ఏమి నిండి ఉందండి? కలహాలు, మత్సరాలు ఇవన్నీ ఉన్నాయా? అయితే నువ్వు తీసుకున్న బాప్తీసం సరి అనేది కాదు. పరిశుద్ధాత్ముని బోధ ప్రకారం, బైబిల్ సిద్ధాంత ప్రకారం మనం తీసుకునే బాప్తీసం ఏ విధంగా ఉండాలి? యేసు క్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. నువ్వు తీసుకునే బాప్తీసం సరి అయినైతే సంఘము ద్వారా అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును క్రమం తప్పకుండా సంఘానికి వస్తావు, వాక్యం వింటావు. వాక్యం ద్వారా దినదినము నువ్వు రూపాంతరం పొందుతావు, నవీన స్వభావం గల వారముగా ఉంటావు. అలా కాకుండా ఏదో మరి వివాహానికో బాప్తీసం తీసుకొని, ఏదో ఈ శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి కోసం బాప్తీసం తీసుకుంటే నీలో లోక సంబంధమైన వాటిని హృదయంలో నిండుతాయే గాని వాక్యం నీలో నిండది. ఇప్పుడు అలాంటి ఆ భ్రమలో ఉండి నేటి క్రైస్తవ సమాజము ఏ విధానంలో ఉన్నది అనేది మనం ఆలోచన చేస్తే వాక్య ప్రకారంగా జీవించట్లేదు. భ్రమలో బ్రతుకుతని మరి క్రైస్తవురాలని చెప్పుకుంటూ ఎన్ని వివాదాల్లో చిక్కుంటున్నారు. అందుకోసమే మన హృదయం ఏ విధంగా ఉండాలి? హృదయాంతరంగం మారాలా? పైరూపం మార్చుకోవాలా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము చూడండి. మన మనసు మారి రూపాంతరం పొందాలని లేఖనం చెప్తుంది. రోమిలా రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యగముగా మీ శరీరంలోను ఆయన సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే 2వ వచనము, మీరును ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీ మనసు మారి రూపాంతరము చూడు, మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కానీ పై రూపం మారి అని చెప్పట్లేదు బైబిల్. పై రూపం మారి అని చెప్పట్లేదు. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాం. మరి వాక్యం ఏం చెప్తుంది? వాక్యము హృదయం యొక్క తలంపులను శోధిస్తాట. చూడండి పిల్లరా, వాక్యం ఎలాంటిది? ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దురుసు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందట. ఆలోచనను శోధిస్తుంది. వాక్యం ద్వారా నాలో మార్పు అనేది వస్తుంది, కానీ పై రూపం మార్చుకుంటే మార్పు అనేది కలగదు. మరి భ్రమలో ఉండి నేను క్రైస్తవురాలనని నువ్వు జీవిస్తే, మరణిస్తే పాతాళం జారిపోయే భయంకర పరిస్థితి ఉన్నది. ఆ భయంకర పరిస్థితి నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మరి నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘములు చేర్చబడతావు. అప్పుడు నీకు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాం మరి. అందుకోసమే వాక్యం ద్వారా దినదినం మనము రూపాంతరం పొందాలి. రూపాంతరము పొందే విధంగా ఉన్నామా? చూడండి పిల్లరా, అందుకోసమే ఏ విధంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎక్కడ 33 సంవత్సరాలు సుఖపడడానికి రాలేదు. దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనను, నేను ఈ చుట్టుపక్కల గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్దాం, లేండి అని సువార్త శిష్యులను లేపాడు. చూడండి పిల్లరా, నక్కలకు, బరియాలను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. ఏ విధంగా జీవించాడు? ఆ విధంగానే యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. భూమి మీదకి వచ్చి దేవుని పనిని నెరవేర్చాడు.
దేవుని పనిని నెరవేర్చాడు. మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉండగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఆయన శరీరం నందు పాపములకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, శిలువ యాగం పొందాడు, శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా మరి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు నొచ్చుకున్నాయట, హృదయాలు పొడవబడ్డాయట. సహోదరులారా, మేమేమి చేతుము అంటే పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము పొందుకుంటారు. అప్పుడు నీవు సంఘంలో చేర్చబడతావు. అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కడున్నాయి? ఆ ఆత్మ సంబంధమైన ప్రకారము మనము మన హృదయాన్ని సరిదిద్దుకుంటాము. హృదయాన్ని సరిదిద్దుకొని క్రీస్తు స్వరూపం కలిగి దేవునికి మహిమ తెచ్చే వారంగాను, దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటామే కానీ పై రూపం మార్చుకొని ఈ లోక సంబంధమైన వాటిని, ప్రకృతి సంబంధమైన వాటిని అనుభవించి క్రైస్తవుడని చెప్పుకుంటూ, క్రైస్తవాలని చెప్పుకుంటూ డాంబికంగా, అహంకారంగా, హృదయం కొవ్వే విధంగా మాట్లాడుతున్నామా, ప్రవర్తిస్తున్నామా? అలాంటి ప్రవర్తించేవారు ఎవరు? సాతాను సంబంధులు. సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమ్మాన్ని చూపెడతాడు, ప్రకృతిని చూపెడతాడు. చూడండి పిల్ల, ఈరోజు మరి క్రైస్తవుడు ఏం చెప్పాలి? ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకోవాలి. కానీ బైబిల్ను కలిపి చెరిపి లోక సంబంధమైన సంగతులు, ప్రకృతి సంబంధమైన సంగతులు తీసుకొచ్చి సువార్తలో కలిపి చెరిపే బోధలు ఈ రోజు క్రైస్తవ సమాజంలో అనేకములు ఉన్నాయి. అందుకోసమే దానిని బట్టి పై రూపాలే మార్చుకుంటున్నారు, కానీ హృదయాంతరం మారట్లేదు. అందుకోసమే హృదయము మారాలి. వాక్యం ద్వారా నీ హృదయం మారాలి. చూడండి, హృదయంలో ఉన్న తలంపులను, ఆలోచనలను శోధించేది వాక్యము. అందుకోసమే మనం తీసుకున్న బాప్తీసాలు ఎలా ఉన్నాయి? ప్రాముఖ్యంగా మనం తీసుకున్న బాప్తీసాలు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటున్నామా? ఏదో పెళ్లికో లేకుంటే లోక సంబంధమైన సంగతులు ఏదో కలిసి వచ్చినాయని బాప్తీసం తీసుకుంటున్నామా? ఎందుకు బాప్తీసం తీసుకోవాలి? బాప్తీసం తీసుకోవడం వల్ల నీ హృదయం మారుతుంది, హృదయ స్వభావం మారుతుంది, నూతన స్వభావంలోకి వెళ్ళిపోతాము. పాతవి గతించిన, ఇదిగో నూతన సృష్టి క్రీస్తులోని ఉన్నవారు. అందుకోసమే ఏ విధంగా ఉన్నాం సహోదరి, సహోదరుడా? ఈ రోజు ఈ వాక్యం విన్న మనము ఏ విధంగా ఉన్నది, మన హృదయం ఏ విధంగా ఉన్నాయి, మన హృదయం ఒక తలంపులు, ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనమే ఆలోచన చేసుకొని మనము ఏ విధంగా ఉండాలి. చూడండి పిల్లరా, మరి దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని యేసుక్రీస్తు విడిచిపెట్టుకున్నాడండి నీకోసం, నా కోసము. చూడండి, ఆయన దేవుని స్వరూపంలోనికి వచ్చాడు. చూడండి పిల్ల, యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనలు, దేవుని మహిమను ప్రకటించాడే కానీ తను ఏం ప్రకటించుకోలేదు. యేసుక్రీస్తు దేవుడు తనకు అప్పగించిన పనిని తుదముట్టించి మరణించి సమాధి చేసి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది ఏమని ప్రకటించారండి? వారి సొంత ఆలోచనలు ప్రకటించారా? సొంత అభిప్రాయాలు ప్రకటించారా? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఎందుకు ప్రకటించారు? సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, బైబిల్ సిద్ధాంత ప్రకారం మనం తీసుకున్న బాప్తిసం, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, బైబిల్లో సంఘంలో చేర్చబడతావు, సంఘం అనుకున్న ఆధిక్యతను తెలుసుకుంటావు. అప్పుడు మన హృదయము మారుతుందే గాని పైకి భక్తి వారం అని చెప్తూ మరి గొప్ప లాభసాధారణం అనుకునే వారు ఉన్నారట. ఈరోజు హృదయం కొవ్వే విధంగా మాట్లాడుతున్నారట. అలాంటి పరిస్థితిలో ఉండకూడదని లేఖనం చెప్తుంది. పిల్లారా, మనం ఈ రోజు ఇంతవరకు వాక్యం విన్న మనము ఏ విధంగా ఉన్నాం? అందుకోసమే దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని యేసుక్రీస్తు విడిచిపెట్టుకున్నాడు నీకోసం, నా కోసం. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండే విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దేవుని స్వరూపము, దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకున్నాడండి. యేసుక్రీస్తు అని చూడండి, యేసుక్రీస్తు మహిమను నువ్వు చవి చూస్తే లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచించలేవు. ఆలోచన చేయండి. క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు ఏం ప్రకటిస్తావు? చూడండి పిల్లరా, యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం సువార్తనే ప్రకటించారు కానీ లోక సంబంధమైన వాటిని ప్రకటించలేదు. ఈ రోజు మనం ఈ వాక్యాన్ని వింటున్న మన హృదయము ఏ విధంగా ఉన్నది? మరి మార్పు దేనిలో పొందాలి? హృదయము అంతర్య స్వభావం మారాలి.
పై రూపము మార్చితే అది ఏం చేస్తావు? బ్రతికిన నొద్దులు భ్రమలో బ్రతుకుతావు. మరణిస్తే నీ ఆత్మ పాతాళానికి జారిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు ఏం చేశాడు? ఉదారంగు వస్త్రాలు దినదినము సుఖంగా భోగాలతో ఆగించాడు. మరి లాజరు ఏం చేశాడు? దరిద్రుడు. ధనవంతుని వాకిటి ఇంట్లో రొట్టె ముక్కలు తిని బతికాడండి. వీరిద్దరు చనిపోయారు. చనిపోయేంత వరకు ఎప్పుడు ఏమైంది? ధనవంతుడు నరకంలో యాతన పడుచున్నాట. మరి లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాట. చూడండి పిల్లరా, వీరిద్దరి పరిస్థితి చూడండి. లోక సంబంధమైన వాటిని, ప్రకృతి సంబంధమైన వాటి శరీర సుఖాల కోసం నువ్వు జీవిస్తే పాతాళం తప్పదని బైబిల్ చెప్తుంది. చూడండి, మనమై ఉన్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తున్నాం అనే ఆలోచన చేసి మరి యేసుక్రీస్తు దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు దేవుని కుమారుడము, దేవుని ఇంటి వారము, ఇంత గొప్ప భాగ్యము మనము అర్థం చేసుకుంటాం. అలాంటి జీవితం జీవిస్తాము. లేదండి, మా తాత చేశాడు, మా ముత్తాత చేశాడు, మాకు ఇలానే బతామంటే నీ ఇష్టం. బైబిల్ చెప్తుంది, నీ ఇష్టానుసారంగా జీవిస్తే పాతాళం తప్పదు. ధనవంతుడు ఏం చేశాడు? ఎంతమంది చెప్పినా వినలేదు. పాతాళంలో పడ్డప్పుడు ఏమంటాడు? నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వారు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఈ లాజర్ను పంపంటే లాజర్ను పంపడానికి వీల్లేదు, అక్కడ ప్రకటించే వారు ఉన్నారని చెప్తున్నాడు. అందుకోసమే ఈ రోజు క్రైస్తవ సమాజంలో మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేసుకొని వాక్యం ద్వారా దినదినము సంఘానికి రావడము, వాక్యంతో సంబంధం కలిగి ఉండడం ద్వారా నీ హృదయం మారుతుంది. హృదయంలో మార్పు పొందుతుంది. మార్పు దేనిలో పొందాలి? పై రూపంలోనా, హృదయాంతరంగంలో మార్పు పొందాలి అని బైబిల్ చెప్తుంది పిల్లారా. మరి ఈ వాక్యాన్ని విన్న మనము మన నిర్ణయం ఏంటి? నా ఇష్టానుసారం జీవితం జీవిస్తావా అంటున్నావా? నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే పాతాళం తప్పదని బైబిల్ చెప్తుంది. ఆత్మనియమం అనుసరించి జీవించాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. అలా జీవించినప్పుడే నిత్య జీవంలో ప్రవేశిస్తావని బైబిల్ చెప్తుంది. మరి ఎలాంటి పరిస్థితి? నీ నిర్ణయము నీదే పిల్లారా. నిర్ణయము, ఈ వాక్యాన్ని వింటున్న సహోదరు నిర్ణయము మీదే. మరి ఇంతవరకు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నేను, ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.